మనం వెనకాల చూస్తే గనక విజయవాడకి ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ ఎలా కంట్రోల్ చేయడానికి ఉంటుందో అలాగే ఈ బుడమేరుకి విజయవాడకి వచ్చేటటువంటి ఫ్లడ్ ని కంట్రోల్ చేయడానికి ఉండేటటువంటిది ఈ వెలగలేరు రెగ్యులేటర్. సో ఇక్కడ మనం ఉన్నాము. చూస్తే గనక దాదాపు ఇక్కడ కూడా 11 గేట్లు ఉంటాయి. వరద ఎక్కువగా వస్తే డైవర్ట్ చేయడానికి అవకాశం లేకపోతే ఇక్కడ నుంచి విజయవాడకి దీని ద్వారా వదులుతారు. ఇది కేవలం విజయవాడకి వచ్చేటటువంటి వరదని కంట్రోల్ చేయడానికి ఆపరేట్ చేసేటటువంటి రెగ్యులేటర్ మాత్రమే. సో ఇటు నుంచి వెనక్కి వెళ్తే గనక వెళ్ళేటటువంటి వాటర్ మొత్తం దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తూ విజయవాడ వరకు చేరుకుంటుంది. ఇందులో చాలా గ్రామాలు ఉన్నాయి, కాలనీలు ఉంటాయి, చాలా ప్రాంతాలు అంటే ఊర్లు దాదాపు నున్న, ఇబ్రహీంపట్నము అండ్ అలాగే ఆగిరిపల్లి ఇలా మిడిల్లో ఉన్నటువంటి చాలా ప్లేసెస్ మొత్తం ఓవరాల్ గా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ గుడివాడ మీదుగా ఈ బుడమేరు కొల్లేరులో కలుస్తుంది. అంటే దాదాపు సముద్రంలోకి కలిసేటటువంటి ఈ కొల్లేరు ఇక్కడ నుంచే స్టాప్ లాక్ ఉంటుంది. ఇక్కడ నుంచి వరదని విజయవాడలోకి రిలీజ్ చేస్తారు. అయితే ఇది ఎక్కడ మొదలవుతుంది? దాదాపు మైలవరం, ఏకొండూరు, జీకొండూరు నుంచి వాగులు వంకలు కొండ ప్రాంతం నుంచి చిన్న చిన్న వాగులు వంకల ద్వారా వచ్చేటటువంటి వరద ప్రవాహమే ఈ బుడమేరు. సో దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అంటే కొండల నుంచే, అక్కడ నుంచి వచ్చేటటువంటి వరదే బుడమేరు. సో ఇక్కడ నుంచి మనం ఏదైతే వెనక్కి వచ్చి పాయింట్ దగ్గర ఉన్నాము, సో విజయవాడకి వదిలేటటువంటి రెగ్యులేటర్ కంటే కూడా ముందున్నటువంటి ప్లేస్ మనం పైనుంచి కెమెరామెన్ విజువల్ లో చూపిస్తున్న ప్లేస్ నుంచి వరద ప్రవాహం మైలవరం నుంచి ప్రాంతం నుంచి ఇటు వస్తుంది.